అంటే ఆమె స్పష్టంగా ఆరోపణలు చేస్తుంది కదా వెంకటకృష్ణ గారు. ఆమె కేటీఆర్ మీద, కేసీఆర్ మీద కంటే హరీష్ రావు గారి మీద నేరుగానే ఆరోపణలు ఇవాళ ఎక్కడ హరీష్ రావు గారి పేరు తీయలేదు ఆమె. ఈ రోజు తీయకున్నా కూడా, ఈ రోజు హరీష్ రావు గారి పేరు తీయకున్నా ఆమె నేరుగా ఆరోపణలు చేస్తున్నది హరీష్ రావు గారి మీద. అతి ఎక్కువగా ఆరోపణలు చేస్తున్నది హరీష్ రావు మీద. కేటీఆర్ గారికి ఒక సూచన కూడా చేసింది, నువ్వు ఎప్పుడో ఒకసారి మోసపోతావు, జాగ్రత్తగా ఉండు అని చెప్పి కేటీఆర్ కు సూచనలు కూడా గతంలో కవిత గారు చేశారు. సరే, ఇవి ఆరోపణలు నేనేమంటున్నా అంటే, కవిత గారు ఒక నిజాయితీ కలిగిన నాయకురాలుగా ఆమె మాట్లాడుతున్నప్పుడు ఈ ఆరోపణలన్నింటినీ కూడా ఆమె లిఖిత పూర్వకంగా సదరు అధికారులకు ఫిర్యాదు చేసి, ఆ ఫిర్యాదును అధికారులు స్వీకరించి, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కదండి ఉండి, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఒక విచారణ కమిటీని ఇప్పుడు కవిత చేసినటువంటి అన్ని ఆరోపణల మీద ఆమె కమిటీ చేయాలంటే ఆమె రాతపూర్వకంగా ఇవ్వాలి. ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఏదో ఊరికే వాళ్ళని వీళ్ళని బదనాం చేశాడు, బీఆర్ఎస్ కవిత మీద పెట్టి, కవిత బీఆర్ఎస్ మీద పెట్టి ఇట్లా రచ్చ చేయడం కంటే, నిజంగానే కవిత మీద ఆరోపణలు ఉంటే మాధవరం కృష్ణారావు గారు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయొచ్చు. కవిత కూడా మాధవరావు కృష్ణారావు గారు అక్రమాలకు పాల్పడ్డాడు, లేకపోతే ఇంకెవరో ఒక నాయకుడు అక్రమాలకు పాల్పడ్డాడు అంటే లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేస్తే, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కదా, బీఆర్ఎస్ పార్టీ అధికారంలో లేదు. కాంగ్రెస్ పార్టీ వీళ్ళిద్దరి పైన కూడా చర్యలు తీసుకునేటువంటి అవకాశం ఉన్నది. కాంగ్రెస్ పార్టీ వీళ్ళిద్దరి మీద ఒక విచారణ కమిటీని నియమించాలని చెప్పి కోరుతా ఉన్నాను. అట్లా కాకుండా కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుందంటే, వీళ్ళిద్దరి మధ్యన జరిగేటువంటి తంతులు రాజకీయంగా ఉపయోగించుకోవడం కోసం దర్యాప్తు సంస్థలు ఒక ప్రయత్నం చేస్తా ఉన్నది తప్ప వీటిపైన విచారణ చేయడానికి సిద్ధంగా లేదు. రైట్. కవిత మీద ఆరోపణలు ఇప్పుడు ఆరోపణలు కవిత మీద చాలా కోకొలంగా వచ్చినాయండి. కింది నుంచి మొదలు పెడితే ఢిల్లీ లిక్కర్ స్కామ్ దాకా కవిత మీద ఆరోపణలు వచ్చినాయి కదా, తప్పు. కేసులో అరెస్ట్ అయింది కదా. ఓకే, రైట్, ఓకే, రైట్. ప్రసాద్ ఒక్క నిమిషం, ప్రసాద్ ఒక్క నిమిషం. ప్రసాద్, నేను ఇప్పుడు ఆరోపణలు మాత్రమే చెప్తా ఉన్నా. ఓకే, రైట్. కౌశిక్ గారు, ఇక్కడ 2-3 విషయాలు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వైపు నుంచి నేను క్లారిటీ కోసం అడుగుతున్నది. ఒకటి, ఆమె ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఆమె ఎండార్స్మెంట్ చేశారు. ఎందుకు సొంత అల్లుడు ఫోన్ ట్యాప్ చేస్తావా అని తండ్రిని అన్నారు అని అంటే, కేసీఆర్ ప్రభుత్వ హయాంలో ఫోన్ ట్యాపింగ్ జరిగిందని ఆమె ఒప్పుకున్నారు. ఒప్పుకోవడమే కాదు, నేను కూడా బాధితురాలిని అని చెప్పారు. ఇప్పుడు మీరు ఆమెను పిలవచ్చు, మీరంటే సిట్ ఏదో విచారణ చేసి నోటీసులు పంపించినారు కదా, ఆమెను కూడా ఆయన హస్బెండ్ అనిల్ గారిని పిలవచ్చు అనుకుంటా. ఒకటి. రెండోది, హైడ్రాకు దమ్ముంటే ఈ చెరువు సంగతి ఏంటో చూడాలని అన్నారు. అంటే హైడ్రా అవసరమని ఆమె భావిస్తున్నట్టుగా అనిపిస్తుంది నా అంచనా. ఓకే, ఈ రెండింటిని ఎలా తీసుకుంటోంది? ఆల్రెడీ మీరు ఫోన్ ట్యాపింగ్ చెప్పారు, ఒక పాయింట్. హైడ్రాది ఒకటి. రెండోది. మూడోది,